రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ నెల 3వ తారీఖున జరిగిన పేపర్ నీట్ యూజీకి సంబంధించిన పేపర్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పేపర్ లీక్ అవడంతో నిన్న ఎన్టీఏ సంస్థ దీన్ని రద్దు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్పీ నాయకులు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఒకసారి మాట్లాడే ప్రతినిధి దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా 25 లక్షల మంది పిల్లలు అన్యాయం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగా చూసుకోవచ్చు. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో రాజ్భవన్ లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సో పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. నీట్ పేపర్ లీక్ చేయడం కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే అంటూ కూడా బీఆర్ఎస్పీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సో పోలీసుల మధ్య బీఆర్ఎస్పీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట అయితే జరుగుతూ ఉంది. సో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో మనం చూసుకోవచ్చు, దాదాపుగా దేశవ్యాప్తంగా ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉందంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇది కేవలం ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. సో దాదాపు ఎంతో కష్టపడి రాసిన విద్యార్థులు వాళ్ళ జీవితాలు నాశనం చేసే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తాను. పేపర్ లీకేజ్ అవ్వడం నిజంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే ఇది. సో ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు విద్యార్థులందరూ. సో వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో పేపర్ లీకేజ్ అవ్వడంతో ఈ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేసే విధంగా ఎన్టీఏ సంస్థ దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. సో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున లోక్ భవన్ దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చాలా పెద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో అటు పోలీసుల మధ్య కావచ్చు, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఎట్లా వాళ్ళని లాగేస్తూ ఉన్నారు అని చెప్పేసి. డౌన్ డౌన్ మోడీ. ఇవాళ 23 లక్షల మంది రాత్రనక పగలనక కష్టపడి నీట్ పరీక్షకు ప్రిపేర్ అయితే ఈరోజు సిగ్గు లేకుండా అసమర్థత పాలనతో ఒక పరీక్ష కూడా నిర్వహించడం చేతగాక ఈరోజు పేపర్ లీక్ అయింది. గతంలోనే 2024లో పేపర్ లీక్ అయితే కనీసం అప్రమత్తం కాకుండా ఈరోజు పరీక్ష పేపర్ మళ్ళీ లీక్ చేయడము సిగ్గుచేటుగా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఈరోజు పేద విద్యార్థులను భవిష్యత్తు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తామని తీరుస్తుంటే సిగ్గు అనిపిస్తూ ఉన్నది. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. పేద విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తున్నట్టమని స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇది విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేటువంటి ప్రయత్నంగానే కనిపిస్తూ ఉన్నది. మోదీకి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పేద వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రయత్నం జరిగేనా అని మేము విమర్శిస్తూ ఉన్నాం. ఈరోజు నీట్ పరీక్ష లీక్ అవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేటు ఎంతమైందైతే నిజాయితీగా ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో తెలంగాణలో జరిగినప్పుడు ఏ విధంగానైతే విద్యార్థులకు తరలి వచ్చిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ సిబిఐకి రిపోర్ట్ ఇచ్చిందో పారదర్శకంగా జరగాలి. ఈరోజు పేపర్ లీక్ అయింది ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో అక్కడ పేపర్ లీక్ కావడం అనేది ఇది సిగ్గుచేటు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదా? పేపర్ లీకుల సర్కార్ అని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే విద్యార్థులు ఈరోజు నీతిగా నిజాయితీగా కష్టపడి చదువుకున్న పిల్లల ఈరోజు జీవితాలు ఎక్కడ పోవాలా? ఈరోజు వాళ్ళు కష్టపడి చదువుకొని రాసినారు. ఈరోజు ఫీజులు కానివ్వండి కట్టి ఇప్పుడు ఆ ఫీజు కూడా రిటర్న్ ఇవ్వాలా. అలాగే ఎవరైతే ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే పేపర్ లీక్ కాలేదో అక్కడ మాత్రం పారదర్శకంగా రిజల్ట్ను ప్రకటించాలని కూడా ప్రథమమైన డిమాండ్. ఈ పేపర్ లీక్ అనేది దేశ చరిత్రలో ఒక సిగ్గుచేటు. నరేంద్ర మోదీ గారు వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని కూడా మా డిమాండ్. ఇవాళ లీకేల సందర్భంగా దోషులను పిలిపించాలి. రాష్ట్రంలో కాబట్టి
ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతా ఉన్నది. దీనివల్ల చాలా మంది నష్టపోతారు కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు హెచ్ఆర్ మినిస్టర్ గారు వైఫల్యం వల్ల జరుగుతుంది కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇది ఒక్కటి సమస్య మీద ఇక్కడ రాజ్భవన్ ముట్టడి చేశారా? ఇంకేమన్నా రాష్ట్రంలో ఇవాళ మెయిన్ ప్రధాన ఇదే సమస్య మీద కేంద్ర ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించడం విఫలం అవుతుంది కాబట్టి ఇవాళ మోడీ సర్కార్లో మొత్తం పేపర్ లీక్ కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇవాళ గవర్నర్ గారికి కలుద్దామని చెప్పి మేము వచ్చాం. కాబట్టి దీన్ని వెంటనే ప్రధాని మీద ధర్మేంద్ర ప్రధాన్ చర్యలు తీసుకుంటూ డిమాండ్ ఇస్తాం. ఎందుకు మరి ఇక్కడ ఈరోజు